మహిళా బిల్లు వీగిపోవడంతో ఇక్కడ మహిళలందరికీ చాలా నష్టం జరిగిందని, మహిళల పట్ల మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నామని ఎన్డీఏ కూటమి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడడం మనం చూసాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ మహిళా బిల్లు కోసం వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు కాంగ్రెస్ వాళ్ళు, అందుచేత అది వీగిపోయింది అని చెప్తున్నారు. అందుకు ధర్నాలు చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం, అలాగే 3 చోట్ల విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి చోట్లన్నిటికీ కూడా పెద్ద సభలు ఏర్పాటు చేయమని చెప్పడం, అసెంబ్లీని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రజలకు మనం చెప్దామని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అసలు ఈ బిల్లు పెట్టింది ఎవరు, బిల్లు వాడగొట్టింది ఎవరు, అన్నీ మీరే కదా. అసలు డీలిమిటేషన్కి మహిళా బిల్లుకి సంబంధం ఏంటి? మహిళా బిల్లు 2023 సెప్టెంబర్ 25న 106 రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ రోజు మహిళా బిల్లు అయిందన్నారు. అయిన తర్వాత అది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? అది సెక్షన్ 1 క్లాజ్ 2 ప్రకారం ఆ రోజు అధికారికంగా నోటిఫికేషన్ రాలేదు. ఎందుకు? అది సెక్షన్ 5లో ఉంటే, అంటే డీలిమిటేషన్కి మహిళా బిల్లుకి లింక్ పెట్టి అప్పుడు గెజెట్ విడుదల చేద్దామన్నది, అమల్లోకి వస్తుంది ఆ రోజునే అన్నది ఒక క్లాజ్ పెట్టారు.